ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. అలాగే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినరోజు బట్టి మీ అందరికీ, మీకు, మీ కుటుంబాలకి శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారు మన పాపముల నుండి ఆయన రక్షించును. ప్రభువా, నన్ను పాపాల నుండి నన్ను రక్షించు అని ప్రార్థించుటకు దేవుడు అనగా ప్రభు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నారు. ఆయన మన గతకాలపు పాపాల జ్ఞాపకాలు మళ్ళీ మనల్ని చెరపట్టకుండా రక్షిస్తాడు. మళ్ళీ మన స్వంత బలహీనతలను మనం బానిసలు కాకుండా ఉండేటట్లు ప్రకృతి స్వభావాన్ని బట్టి మరలా మనం బానిసలు కాకుండా ఉండేటట్లు సహాయం చేస్తాడు. మనకంటే ముందు నిర్వారముగా కలిగే పాపాల నుండి ఆయన రక్షిస్తారు. వీటిని బట్టి భయపడకూడదు. నిర్లక్ష్యంగా ఉండకుండా కాపాడుతాడు. ఇంకా మనలో పరిశుద్ధాత్మనికి లోబడకపోవటం వలన మనం కొన్నిసార్లు గ్రహించలేని పాపాల నుండి రక్షిస్తాడు. అలాగే హఠాత్తుగా వచ్చే మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే పాపాల నుండి రక్షిస్తాడు. ఇంకా ఆయన శోధనల ప్రవాహంలో కొట్టుకుని పోకుండా రక్షిస్తాడు. ఆయనే మనల్ని ప్రతి విధమైన పాపములను రక్షిస్తాడు. ఏ విధమైన అతిక్రమాలు మన మీద అధికారం చేయకుండా మనల్ని రక్షిస్తాడు. ఆయన మాత్రమే మన ప్రతి విధమైన పాపముల నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన తన ప్రజలను ప్రేమించి తన ప్రజలకు వారి పాపము నుండి రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించే క్రిస్మస్. క్రీస్తును మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టింది మట్టి అయినా మానవుని మరణం ద్వారా మహిమలోకి నిలపటానికే కదా. ఆరాధించకుండా స్తుతించకుండా ఉండగలమా? నా ప్రియరక్షక, ఆయన మనం రక్షించటానికి శోధనను అనుభవించాడు, పాపాలను భరించాడు, పోరాటాన్ని ఎదుర్కొన్నాడు, ఇంకా మరణాన్ని జయించాడు. ఇవి అన్నీ ఆయన అనుభవించాడు, జయించాడు. కాబట్టి మనకి సహాయం చేయగలడు, రక్షించగలడు, కాపాడువాడు, భద్రపరచువాడు, మహిమలో నిలిపేవాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి ప్రియుడా, మీరు మా కొరకు అన్ని పాపాల నుండి రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకంలో మీరు జన్మించారు. సర్వమానవాళంతటినీ కూడా ప్రతి పాపము నుండి విడిపించి రక్షించి కాపాడి భద్రపరచండి. మీ నిత్యత్వానికి వారసులగుటకు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇందును బట్టి మిమ్మల్ని తల వంచి నమస్కరిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తున్నాం ప్రియరక్షక. అట్టి బాధ్యత మీరు నాకు ఇచ్చారు, నన్ను రక్షించారు. మీకు వందనాలు. ప్రజలందరూ కూడా రక్షింపబడటానికి మీరే కృప చూపించమని, అది మీకు ఇష్టం కదా, అందును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో
మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మీరు పుట్టిన రోజున మీరు పుట్టడానికి, నశించుచున్న దానిని వెదక రక్షించటానికి మీరు పుట్టారు. నశించిపోతున్న మానవాళంతటికీ మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలు అనుగ్రహించబడును గాక. అట్టి బాధ్యత మానవాళంతటికీ కలుగును గాక. దేవుడు తన మాటలు బట్టి, తన దీవెనను బట్టి, తన వాగ్దాన సంకల్పాన్ని బట్టి దేవుడు మానవాళంతటికీ తన సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలు పాత్రులకుటకు సహాయం చేయునుగాక. ఆమేన్.